శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాల వద్ద మాజీ వాలంటీర్ల ప్రభావం ఎక్కువగా ఉంది. పోలింగ్ కేంద్రం ఖాళీగా ఉందంటూ పట్టణంలోని మహిళలకు మాజీ వాలంటీర్లు ఫోన్లకు సందేశాలు పంపించారన్నారు. మాజీ వాలంటీర్లు చెప్పడంతో తరలివస్తే 3 గంటలకు పైగా క్యూ లైన్లలో నిలబడి ఉన్నామని వాపోయారు. ఉదయం 7:08కి వచ్చాం సార్. ఇప్పుడు కూడా లైన్ రాలేదు. మధ్యన వచ్చి 5 6 దూరిపోతున్నారు. వాళ్ళ తాలూకాలు ఒకరు ఉన్నారని ఒక 5 ముసలి వికలాంగుల కంటే వాళ్ళకి ఒగ్గిస్తాము, ఉన్నోళ్ళకి ఒగ్గిస్తాము. మరి ఎందుకంటే వచ్చి అప్పుడు 5 అప్పుడు వచ్చే వేసుకుంటాం కదా, 6 వరకు కదా బూతుంది. ఇప్పుడు ఇవాళ 7 నుంచి 6 వరకు అదే కంటిన్యూ చేస్తాం కదా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రాదు కదా. టిఫిన్లు చేయలేదు, ఏం చేయలేదు, ఇలాగ వచ్చేసాము. ఖాళీగా ఉందని వాలంటీర్ మెసేజ్లు పెడితే 7 ఉన్నారు వచ్చేయండి అనుకొని ఇక్కడికి వస్తే బాంబేస్ రూలు ఇలాగైతే ఎలాగండి. ఎవరి మట్టుకాలు దూరిపోతున్నారు. ఆ పాప కంట్రోల్ చేస్తుంది, పోలీసు చేసినా ఆవిడ ఖాతర్లేదు. నిలబడలేక ఇబ్బంది పడుతున్నామండి. ఎండకి ఎప్పుడు 8 గంటలకు వచ్చాం. 8 గంటల నుంచి ఖాళీగా ఉందని చెప్పారు. ఇక్కడికి వస్తే ఖాళీ లేదు. మధ్యలో దూరిపోయిన వాళ్ళు మధ్యలో దూరిపోయి ఓట్లు వేసేస్తున్నారు. వెనకొచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు. మా పొద్దున్న నుంచి ఇక్కడ ఎలాగా కాపలా కాసుకొని ఉన్నాం. తొందరగా వచ్చి వేసేయండి అని చెప్పారు వారంటీలు. అలాగనేసి వచ్చాం. వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఖాళీ లేదు. 8కి వచ్చాం సార్. మేము ఇంతవరకు మా లైన్ అవ్వలే. పిల్లలకు వదిలేసి వచ్చి దూరం నుండి వచ్చి ఇలా లైన్లో ఉండాలంటే మాకు కష్టమే కదా. రికమెండేషన్ అందరూ లోపలికి వెళ్ళిపోతున్నారు, మేమందరం బయట ఉండిపోతున్నాం. మాకేం సార్ పోలీసులు అలాగే ఇలాగే ఉంటుందో అమ్మాయికి బయటకు లాగేశారు.